ఇంకోసారి సో బాధపడుతూనే ఉండు. పుట్టేసి ఒక మాట లేకుండా ఒక మాట చెప్పనమ్మా, ఒక మాట చెప్పనమ్మా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్ చంపేశారు మీ ఎమోషన్ తో. అండ్ రొమాంటిక్ గా పుట్టేసి ఒక మాట రొమాంటిక్. వెన్నెల వాడవు. వెన్నెలా వెన్నెలా నువ్వు నా వెన్నెలా, చిగురుపై చినుకులే ఎగిరితే ఎంత అందం, మనసుకో జ్ఞాపకం దొరికితే ఆనందం. ఇట్ వాస్ గుడ్, రియల్లీ చాలా బాగా పాడారు. క్లాప్స్ బా. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy. చెప్పండి ఆన్సర్. అదే క్వశ్చన్. ఆన్సర్ కొట్టి నలుపుతే నురుగు వస్తుంది. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. కళ్ళలోంచి నురుగు వస్తుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఫేవరెట్ లెక్చరర్ ఎవరు మీకు? డీకే సార్. ముగ్గురికి సేమ్ లెక్చరర్ ఫేవరెట్. థాంక్స్, లవ్ యూ. వై ముగ్గురికి ఒకటే ఎలా? రేపు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా ముగ్గురు లేదు సార్, పెళ్ళి అయిపోయిన పిల్లలు కూడా. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. సార్ ఎందుకు ఇష్టం? అంటే సార్ బాగా ప్యాషన్, అంటే చాలా ఎఫర్ట్స్ పెడతాడు. మాకు ఓపికతో చెప్తాడు, బాగా ఎఫర్ట్స్ చాలా పెడతాడు. మాకు వచ్చినా రాకపోయినా అది పట్టించుకోకుండా తిడతాడు. అంటే మాకు కొంచెం బాధ రావాలి కదా, మోటివేషన్. తిడతాడు, అన్నీ చేస్తాడు, మళ్ళీ మంచిగా చెప్తాడు. సో అందుకు ముగ్గురికి ఒకరే సార్ ఫేవరెట్. ఒకటే ఫ్యాకల్టీ ఉంది, సేమ్ ఫ్యాకల్టీ. అండ్ సో ఆన్సర్. ఇంకేం ఆప్షన్స్ లేవు మన చుట్టుపక్కల. సో ముగ్గురికి 3 ఛాలెంజెస్ ఇప్పుడు మీరు తీసుకోవడానికి రెడీగా ఉండండి. సింగింగ్ ఎవరు తీసుకుంటారు? అబ్బాయి ఓకే, మీరు సింగింగ్, మీరు డైలాగ్ ర్యాంప్ వాక్. సో ఇంకోసారి సో మీ ఫేవరెట్ హీరో డైలాగ్ చెప్పండి. డైలాగ్స్ గుర్తు కాదు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సూర్యుడు డైలాగ్ చెప్తారా? ఉట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. నేను ఎమోషన్ చెప్తాను, మీరు ఆ డైలాగ్ ని ఆ ఎమోషన్ క్యారీ చేస్తూ చెప్పండి, ఓకేనా? అండ్ ఫస్ట్ ఏం కాదు కదా, మిస్టేక్ ఎందుకు పోతుంది? మీ ఫేవరెట్ హీరో డైలాగ్ కదా, ఓకేనా? డూ ఇట్, నీకు ఎంతవరకు వస్తే అంత, ఓకేనా? అండ్ ఫస్ట్ అయితే మనం నవ్వుతూ స్టార్ట్ చేద్దాం. నవ్వుతూ చెప్పండి. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. బాధపడుతూనే ఉండు. పుట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా, ఒక మాట చెప్పనమ్మా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్ చంపేశారు మీ ఎమోషన్ తో. అండ్ రొమాంటిక్ గా ఒట్టేసి ఒక మాట రొమాంటిక్. ఇంకెట్లా చెప్తారు? కంటిన్యూ ఎట్లా ఆగాలి ట్రై. ఒట్టేసి ఒక మాట ఎట్లనే రొమాంటిక్ అంటే అట్లనే కదా, మెల్లగానా? నీవు ఎట్లా అనుకుంటే అట్లా. ఒట్టేసి ఒక మాట యాంగ్రీ. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా.
భయం వేస్తుంది. ఇనఫ్. అండ్ సింగింగ్ మీరు కదా, ఏ సాంగ్ పాడతారు? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇద్దరం ఏమన్నారు? సో యా పాడండి. ఏం జస్ట్ ఒక ఫ్యూ లైన్. అందుకే ముగ్గురం కలిసి ఆడమంటారు, మంచిగా వస్తుంది. వెన్నెల వాడవు. వెన్నెలా వెన్నెలా నువ్వు నా వెన్నెలా. మరి మంచి పాట 7 రంగుల మనస్సా పాడు. నువ్వు కొంచెమే కదా, ఒక 2 లైన్స్. ముగ్గురం అన్నది డబుల్ బేస్ వస్తుంది. చూడు ఫస్ట్ ఏమి 7 రంగుల పాడవచ్చు నువ్వు పాడేనా? చలో 7 రంగుల వాన 2 కళ్ళల్లోన, కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాలుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా, కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. మబ్బుని మెరుపుని కలిపిన వానల్లే, పెదవికి నవ్వుకి పరిచయం నీ వల్లే. చిగురుపై చినుకులే ఎగిరితే ఎంత అందం, మనసుకో జ్ఞాపకం దొరికితే ఆనందం. ఇట్ వాస్ గుడ్, రియల్లీ చాలా బాగా పాడారు. క్లాప్స్ బా నిజంగా. అండ్ హియర్ ఇస్ ద ర్యామ్ ఫాక్. ఏదో తేడాగా ఉందేంటి? ర్యామ్ ఫాక్ అంటే ఎట్లా అంటే గిట్లా అదే కదా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? థ్యాంక్ యూ. అండ్ ద ఆన్సర్ చెప్పాలా? ఎక్సైటెడ్ గా ఉన్నారా? చెప్పంటారా? ఏది సెకండా ఫస్టా? కొట్టి కలిపితే నురుగు వస్తుంది, దానికి మీరు ఏం చెప్పారు? బట్టలు అది చెప్పారు. సో కుంకుడుకాయలు. మాకు ఐడియా తెలీదా? మీ సైడ్ ఏమంటారు? కుంకుడుకాయలు అసలు కుంకుడుకాయలు వాడటానికి పెట్టుకుంటారు షాంపూ. తెలుసు. సో ఈ జనరేషన్ మనం ఇప్పుడు ఇలా ఉన్నాం, కుంకుడుకాయలు అంటే ఏంటో కూడా తెలియని స్టేజ్. అంటే ఐడియా ఉంది పేరు. ఓకే థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ చెప్పారు కదా, అదేనా? కొట్టేనా? కంగ్రాచులేషన్. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy